ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు హనుమాన్ భక్తులు. హనుమాన్ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో భారీ శోభాయాత్రను నిర్వహించారు. హిందూ వాహిని ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శోభాయాత్రకు సుమారు 10 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రెండవ అతి భారీ శోభాయాత్రపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో హనుమాన్ కోలాహలం మొదలైంది. ఇటు హనుమాన్ జయంతి సందర్భంగా ముఖ్యంగా గుర్తుకొచ్చేది శోభయాత్ర. ఇటు హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ జిల్లాలో అతిపెద్ద శోభయాత్ర కూడా ఇక్కడ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ కూడా అన్ని విగ్రహాలు కూడా ప్రారంభమైన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా భారీ శోభయాత్ర నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతుంది. దీనిపై మనం మాట్లాడడానికి ఇటు హిందూ వాహిని సభ్యులు ఉన్నారు. వారికి అడిగిస్తాం. చెప్పండి, శోభయాత్ర ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ కూడా రూట్ మ్యాప్ ఏంటి అసలు? ముందుగా హిందూ బంధువులందరికీ కూడా హనుమాన్ జయంతి ఉత్సవ సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు. ఇది 2009వ సంవత్సరంలో 25 మందితో ప్రారంభమైనటువంటి ఈ యొక్క శోభాయాత్ర దినదినాభివృద్ధి చెందుతూ 2024లో జరిగినటువంటి ఈ శోభాయాత్ర ఏదైతుందో సుమారుగా 1,50,000 మందితోటి ఈ శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. ఇది నీలకంఠేశ్వర దేవస్థానం నుండి బయలుదేరి నగరంలోని పురవీధుల గుండా బయలుదేరి ఆర్ఆర్ చౌరస్తా దగ్గరికి సాయంత్రం 5 గంటల వరకు చేరుకుంటుంది. 6 గంటలకు అక్కడ బహిరంగ సభ ఉంటుంది. ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొనేటటువంటి భక్తులందరికీ కూడా హిందూ సమాజం ఏదైతుందో వాళ్ళకి తాగడానికి మంచినీళ్ళు, అదేవిధంగా మజ్జిగ, ఆహారాన్ని కూడా వాళ్ళు అందిస్తున్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది హిందూ ప్రదర్శన, హిందూ శక్తి నిర్మాణం చేయడానికి ఇది ఒక చక్కటి అవకాశం అనే దృష్టికోణంతో గత సంవత్సరం రామాలయం ప్రారంభమైన తర్వాత ఇది ఈ హిందూ నగరంలో ఒక పండగ వాతావరణంతో కూడుకుని ఉన్నటువంటి ప్రతి ఇంట్లో కూడా ఈ వాతావరణం నిర్మాణమైంది. ఇది హిందూ సమాజానికి ఒక పెద్ద అడ్డుగోడలాగా ఒక పెరగాలని, దినదినాభివృద్ధి చెంది హిందూ సమాజం దృఢంగా తయారు కావాలని మనసావాచ కోరుకుంటున్నాము. మీరు చెప్పండి, ప్రధానంగా ఈ శోభయాత్ర ప్రధానంగా నిర్వహించిన కారణం ఏంటి అసలు? ముఖ్యంగా చూసినట్టయితే హిందూ అంటే హిందూరుగా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో హనుమాన్ శోభయాత్ర జన్మదినోత్సవ సందర్భంగా నిర్వహించబోతున్నారు. దీనికి విశ్వ హిందూ పరిషత్ తర్వాత బజరంగ్ దళ్ ఈ యొక్క పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. అనేక పోలీస్ డిపార్ట్మెంట్ మధ్యలో శాంతియుతంగా ఈ యొక్క శోభయాత్ర జరగబోతున్నది. మరి అదేవిధంగా ఈ యొక్క ర్యాలీకి అనేక మంది వక్తలు, అనేక మంది రాజకీయ పార్టీలు, హిందూ టైగర్ అయినటువంటి ధర్మపురి అరవింద్ గారు, అదేవిధంగా అర్బన్ ఎమ్మెల్యే శాసనసభ్యులు ధన్పాలన్న గారు, అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. అనేక గ్రామాల నుంచి హిందూ బంధు సోదరులు మరి గొప్ప ఎత్తున జరగబోయే మరి ఒక్క నినాదం నిజామాబాద్లో మరి ఈ యొక్క ర్యాలీ అనేది ఈ రాష్ట్రంలో ఇదివరకు 2వ స్థానం ఉండే, ఈసారి మొదటి స్థానంగా 1,50,000 మందితోని హిందూ బంధువులు ఈ యొక్క శోభయాత్రలో పాల్గొంటున్నారు. మరి మరొకసారి మీడియా మిత్రులకు, మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, హిందూ బంధువులందరికీ కూడా హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. తెలంగాణలోనే ప్రతి సంవత్సరం రెండో అతిపెద్ద ర్యాలీగా ఉన్నది. ఈ సంవత్సరం ఖచ్చితంగా తెలంగాణలోనే అతిపెద్ద ర్యాలీలో ఇది మొదటి స్థానం ఉంటుంది. ఈ కార్యక్రమానికి మా యంగ్ డైనమిక్ లీడర్ మా ఎంపీ అరవింద్ అన్న గారు, మా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యన్న గారు, మా జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి గారు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. అలాగే మొత్తం నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల నుండి కూడా పెద్ద ఎత్తున యువకులు రావడం జరుగుతుంది. ఇది మన హిందువుల ఐక్యతకు ఒక చిహ్నంగా ఉంటుందని ఈ సందర్భాన్ని భావిస్తా ఉన్నాను. మీరు చెప్పండి, ప్రధానంగా ఈరోజు భారీ ఎత్తున హనుమాన్ జయంతి సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఎలా చూస్తున్నారు దీని అసలు? ముందుగా హిందూ బంధువులందరికీ హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ తరఫున తెలియజేస్తున్నాం. ఇందూరు నగరంలో ఈ వీర హనుమాన్ విజయయాత్ర అంటే తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ చుట్టుపక్కల, అదేవిధంగా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఇక్కడ శోభయాత్ర ఉంటుందో ఈ శోభయాత్రలో పాల్గొని అందరూ కూడా కళ్ళ విందుగా ఉంటుందని చెప్పి ఇక్కడ తెలంగాణనే కాదు 2-3 స్టేట్లలో కూడా ఇదే మనకు టాప్ 1లో ఉంటుంది. హనుమాన్ జయంతి అంటేనే ఇందూరు నగరం అంటే హనుమాన్ జన్మోత్సవ యాత్ర అని చెప్తారు. ఇక్కడ 1,50,000 నుంచి 2 లక్షల వరకు మన హిందూ బంధువులు ఈ యాత్రలో పాల్గొంటారు. రాత్రి పొద్దున 10 గంటల కంఠేశ్వర్
మందిర్ నుంచి స్టార్ట్ అయితే ఆర్ఆర్ చౌరస్తా వరకు వెళ్ళి ముఖ్య వక్తలు మాట్లాడేసరికి 10 గంటల వరకు క్లోజ్ అవుతుంది. 10 గంటల వరకు కూడా పొద్దున 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా హిందూ బంధువులు ఎవ్వరు కూడా అలసిపోకుండా అదే ఉత్సాహంతో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటూ విజయవంతం చేస్తారు. అదేవిధంగా ఈ విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్క హిందూ బంధువుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీ. ప్రధానంగా కూడా చెప్తున్నారు, ఇప్పుడు ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా హనుమాన్ జయంతి రోజు భారీ శోభయాత్ర నిర్వహిస్తామని చెప్తున్నారు. మొత్తం ఇక్కడ శోభయాత్ర కంటేశ్వర టెంపుల్ నుండి మొదలవుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. మొత్తం ఈ శోభయాత్రలో 6 అతి భారీ విగ్రహాలు ఉంటాయి. ఒకటి హనుమాన్ విగ్రహంతో పాటు ఇటు ఛత్రపతి శివాజీతో పాటు అలాగే శ్రీరాముని ఇలాగ అనేక మొత్తం 6 భారీ విగ్రహాలు కూడా శోభయాత్రలో పాల్గొంటారని చెప్పి మొత్తం జిల్లా సంబంధించి 10 లక్షల మంది కూడా ఇటు హనుమాన్ భక్తులు పాల్గొంటారని చెప్తున్నారు. ప్రతి ఇది ప్రధానంగా ఇటు హైదరాబాద్ తర్వాత అక్కడ తర్వాత కూడా ఇక్కడ నిజామాబాద్ ఏదైతే శోభయాత్ర ఉందో అటు ఇది ముఖ్య ప్రాధాన్యత పోయిందని చెప్పి చెప్తున్నారు. ఈ శోభయాత్ర వల్ల కూడా ఇప్పుడు అనేక మంది ఇప్పుడు ఎంపీ అరవింద్తో పాటు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కూడా పాల్గొంటారని చెప్పి చెప్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు కూడా పాల్గొని శోభయాత్రలో పాల్గొని విజయవంతం చేస్తారని చెప్పి కూడా ఇటు హిందూ వాహిని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి అంతా ఉందని చెప్పొచ్చు. కెమెరామెన్తో నవీన్, మెగా 9 న్యూస్, నిజామాబాద్.